తెలంగాణలో పాస్పోర్ట్ స్కామ్లో సిఐడి దూకుడు పెంచింది. అనర్హులకు పాస్పోర్ట్లు జారీ చేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్తో పాటు మరొకరు అరెస్ట్ అయ్యారు. తాజా అరెస్టులతో నిందితుల సంఖ్య 14కు చేరింది. నిందితుల నుంచి పాస్పోర్ట్లు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి పాస్పోర్ట్ కేసు సంబంధించి కూడా సిఐడి దర్యాప్తు వేగం పెంచింది. అనర్హులకు పాస్పోర్ట్లు జారీ చేసిన వ్యవహారానికి సంబంధించి కూడా నకిలీ డాక్యుమెంట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్బీ అధికారులతో పాటు కొంతమంది ఇతర అధికారులను కూడా మేనేజ్ చేసి వందలాది పాస్పోర్ట్లు సృష్టించిన కేసుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ సిఐడి దర్యాప్తు చేస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసిన తాజాగా ఈ రోజు మరో ఇద్దరు అనంతపురం చెందినటువంటి ఒక ఏజెంట్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్లతో సహా నకిలీ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కు చేరింది. ఆ 92 నకిలీ పాస్పోర్ట్లను గుర్తించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు కూడా అప్రమత్తం చేసినటువంటి తెలంగాణ సిఐడి లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. ఇప్పటికే దేశం దాటిపోయినటువంటి ఎవరైతే ఫేక్ పాస్పోర్ట్ పొందారో వాళ్ళు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలని ఇతర మళ్ళీ తిరిగి రావాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా దొరికిపోయేందుకు వీలుగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అరెస్ట్ అయిన ఏజెంట్ల నుంచి స్వీకరించినటువంటి సమాచారంతో ఇప్పటికే 35కి పైగా పాస్పోర్ట్లు రద్దు చేయాలని లేఖ రాయడం జరిగింది. పాస్పోర్ట్ల జాబితాలో కీలక పాత్ర వహించినటువంటి ఎస్పీ అధికారులపై కూడా శాఖపరమైనటువంటి చర్యలకు సిద్ధమవుతా ఉన్నారు. పాస్పోర్ట్లు జారీ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు అధికారులకు పెద్ద ఎత్తున కూడా లంచాలు ఇవ్వబడినట్టుగా ప్రస్తుతం సిఐడి గుర్తించింది. ఇప్పటి వరకు అరెస్ట్ 14 మందిని కూడా కస్టడీ తీసుకుని విచారిస్తే మొత్తం ఈ 90 పాస్పోర్ట్లు ఎవరికి ఇచ్చారు, దీంట్లో సంఘ విద్రోహ వ్యక్తులు ఏమైనా ఉన్నారా, విదేశీయులకు కూడా కొన్ని పాస్పోర్ట్లు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళంతా వెళ్ళిన వారు ఏ దేశాలకు వెళ్ళారు, వాళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేపడుతున్నారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు 14 మంది అరెస్ట్ అయిన వారందరినీ కూడా కస్టడీ తీసుకుని విచారించే యోచన ప్రస్తుతం సిఐడి ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.